వెల్కమ్ టు విశ్వ రహస్యం. అందరికీ నమస్తే. తాంత్రిక మరియు మాంత్రిక సంప్రదాయాలలో ఆత్మలతో సంభాషించడం మరియు వాటిని కొన్ని పనుల కోసం ఉపయోగించుకోవడం అనే నమ్మకం విస్తృతంగా ఉంది. అయితే ఇది శాస్త్రీయంగా నిరూపించబడలేదు. ఇది చాలా వరకు నమ్మకాలు, ఆధ్యాత్మిక అనుభవాలు మరియు కొన్ని సంప్రదాయాలలో పాటించే పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. తాంత్రికులు మరియు మాంత్రికులు ఆత్మలను ఎలా వాడుకుంటారు? నమ్మకాల ప్రకారం తాంత్రిక మరియు మాంత్రిక విద్యలలో ఆత్మలతో అనుసంధానం ఏర్పరచుకోవడానికి, వాటిని నియంత్రించడానికి మరియు కొన్ని పనుల కోసం ఉపయోగించుకోవడానికి వివిధ పద్ధతులను ఉపయోగిస్తారని నమ్ముతారు. వీటిని సాధారణంగా సిద్ధి లేదా శక్తి సాధనలో భాగంగా చూస్తారు. ఆవాహన, ఇన్వకేషన్, సమ్మినింగ్, మంత్రాలు మరియు యంత్రాలు. కొన్ని ప్రత్యేక మంత్రాలను జపించడం ద్వారా లేదా యంత్రాలను, రేఖాగణిత చిత్రాలు ఉపయోగించి నిర్దిష్ట ఆత్మలను లేదా శక్తులను ఆవాహన చేస్తారని నమ్ముతారు. ఈ మంత్రాలు మరియు యంత్రాలు ఆత్మలకు ఒక రకమైన ఆకర్షణను సృష్టించి వాటిని తమ వద్దకు రప్పించగలవని చెబుతారు. ఆహ్వానం. కొన్ని సందర్భాలలో ఆత్మలను పిలిచేందుకు ప్రత్యేకమైన ఆహ్వాన పద్ధతులను, నైవేద్యాలను ఉపయోగిస్తారు. నియంత్రణ మరియు కట్టుబడి, కంట్రోల్ అండ్ బైండింగ్. బంధనం. ఆత్మలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి, వాటిని బంధించడానికి కొన్ని తాంత్రిక ప్రక్రియలు ఉంటాయని నమ్ముతారు. ఈ ప్రక్రియలలో మంత్రాలు, బంధనాలు, ముద్రలు మరియు కొన్ని ద్రవ్యాలు ఉపయోగించబడతాయి. ఒకసారి ఆత్మలు బంధించబడిన తర్వాత అవి తాంత్రికుడి ఆదేశాలను పాటిస్తాయని చెబుతారు. దివ్య దృష్టి మరియు శ్రవణం. మాంత్రికులు తమ దివ్య దృష్టి, శ్రవణం ద్వారా ఆత్మల ఉనికిని గ్రహించి వాటితో మానసికంగా సంభాషించగలరని నమ్ముతారు. పనులు చేయించుకోవడం, గెటింగ్ వర్క్ డన్. సమాచారం సేకరించడం. కొన్ని ఆత్మలు గతానికి, వర్తమానానికి, భవిష్యత్తుకు సంబంధించిన సమాచారాన్ని అందించగలవని నమ్ముతారు. మాంత్రికులు ఈ సమాచారాన్ని క్లయింట్లకు లేదా తమ స్వంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. ప్రభావం చూపడం. ఆత్మలను ఉపయోగించి వ్యక్తుల మనస్సులపై, సంఘటనలపై ప్రభావం చూపగలరని అంటారు. ఇది మంచి కోసం, వైద్యం, రక్షణ లేదా చెడు కోసం, శత్రువులకు హాని కలిగించడం, క్షుద్ర ప్రయోగాలు కావచ్చు. అయితే ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ అనేది సాధారణంగా చెడు ప్రయోజనాల కోసం ఆత్మలను ఉపయోగించడాన్ని సూచిస్తుంది. రక్షణ కల్పించడం. కొన్ని ఆత్మలను తమకు రక్షణ కల్పించడానికి లేదా ఇతరులను రక్షించడానికి ఉపయోగించుకోవచ్చని నమ్ముతారు. ఇవి ఆపదల నుండి కాపాడతాయి లేదా ప్రతికూల శక్తులను దూరం చేస్తాయని చెబుతారు. కార్యసిద్ధి, ఆర్థిక విజయం, ప్రేమ సంబంధాలు, శత్రువులపై విజయం వంటి వివిధ కోరికలను నెరవేర్చుకోవడానికి ఆత్మలను ఉపయోగించుకోవచ్చని కొన్ని సంప్రదాయాలలో నమ్ముతారు. కొన్ని ముఖ్యమైన అంశాలు. ధర్మం వర్సెస్ అధర్మం. తాంత్రిక విద్యలో ఆత్మలను ఉపయోగించడంలో ధర్మబద్ధమైన, తెల్లని మాయ మరియు అధర్మబద్ధమైన, నల్లని మాయ లేదా క్షుద్ర విద్య మార్గాలు ఉన్నాయని చెబుతారు. నల్లని మాయ సాధారణంగా ఇతరులకు హాని కలిగించడానికి లేదా స్వార్థ ప్రయోజనాల కోసం ఆత్మలను ఉపయోగించడాన్ని సూచిస్తుంది. ప్రమాదాలు. ఆత్మలతో వ్యవహరించడం చాలా ప్రమాదకరమని, సరైన జ్ఞానం, రక్షణ లేకపోతే ప్రతికూల శక్తుల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని తాంత్రికులు హెచ్చరిస్తారు. అదుపు తప్పిన ఆత్మలు సాధకుడికి లేదా అతని పరిసరాలకు హాని కలిగించవచ్చని నమ్ముతారు. నియమాలు మరియు కఠినమైన సాధన. ఈ పద్ధతులకు చాలా కఠినమైన నియమాలు, పవిత్రత, మానసిక నియంత్రణ మరియు గురువు పర్యవేక్షణ అవసరం అని చెబుతారు. ఆధునిక శాస్త్రం ఆత్మల ఉనికిని లేదా వాటితో సంభాషణను అంగీకరించదు. అయితే ఆధ్యాత్మిక మరియు తాంత్రిక సంప్రదాయాలలో ఇది ఒక లోతైన మరియు నిగూఢమైన విషయంగా పరిగణించబడుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.